గ్రామీణ అభివృద్ధే దేశాభివృద్ధికి బాటా అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వికసిత్ భారత్ విజిబి రామ్జీ పథకాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రామికులతో కలిసి గడ్డపార పట్టి మట్టి తవ్వి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో వికసిత్ భారత్ విజిబి రామ్జీ పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పథకం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం శ్రామికులతో కలిసి గడ్డపార పట్టి మట్టి తవ్వుతూ పనులను ప్రారంభించి శ్రమకు గౌరవం చాటారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. విజిబి రామ్జీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణ, సమగ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించే కార్యక్రమమని మంత్రి స్వామి వివరించారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఏపీడీ రవికుమార్, హౌసింగ్ పీడీ మారుతి ప్రసాద్, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వెల్ సీకర్స్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోయిందప్ప ఇది మట్టితోటి లేదు, మనం వేసి పెట్టి సైడ్ కొంత మట్టి వస్తే అది క్లీన్ చేయించేసాను. పంజాతో సార్ ఎవ్రీ 15 days కానీ 1 month కానీ మనం పంజాతో ఆ పైన లేయర్ కొంచెం కదిలిస్తాం. దాన్ని మెష్ వేయమని చెప్పాను. మెష్ వేస్తే మెష్ రిమూవ్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. అది పెట్టమని చెప్పాను మీకు. మా పక్కన కొంచెం మీరు మా పక్కన కొంచెం కార్యక్రమాలు చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం. భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ ప్రోగ్రాం చక్కగా అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి కేంద్ర మంత్రి గారు వచ్చి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి వారిలో ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నారు. ఇంతేకాకుండా ఈరోజు మనం ప్రారంభించుకున్న తర్వాత ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఆ ప్రోగ్రామ్ని లైవ్ కూడా మీరందరూ కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ చట్టంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈరోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. మళ్ళీ ఆదివారాలు మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం ఇందులో ఉంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, వ్యవసాయం సెలవులు అంటే మనకు వచ్చేస్తే పొలం ఉన్న టైంలో మన బ్రహ్మన్న దీనికి ఎవరు పోం. ఎందుకంటే ఆ పనుల్లో రైతులకు అవసరం, మనకి కూడా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. మిగతా ఎండాకాలంలో ఏ పనులు లేని టైంలో ఈ పనులు మనం ఎక్కువ చేసుకుంటున్నాం. అందుకోసం 60 రోజులు కంపల్సరీగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టడానికి లేకుండా ప్రకటించుకునేటువంటి హక్కు కూడా ఇచ్చారు. 2 పని కల్పించలేని పనులు జరిగే సమయంలో పని కల్పించలేనట్టు మీరు అడిగితే దానికి కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం చేశాం. ఇంతకుముందు మనం చూసాం, గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్లు కావచ్చు, మన పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్లు కావచ్చు, పొలాలకు పోయేటువంటి డొంక రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పథకంలో నుంచి డబ్బులతోటే మనం ఇంతకుముందు వాడాం. ఇప్పుడు కూడా కాకుంటే ఇంతకుముందు పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా చేసే కొద్దీ డబ్బులు ఇచ్చేవాడు. కొన్ని గ్రామాల్లో పనులు చేసుకున్నాడు, కొన్ని గ్రామాల్లో పనులు చేసుకున్న పరిస్థితి.
కొన్ని జిల్లాలో పనులు చేయకపోతే వాళ్ళకి తక్కువ డబ్బులు వచ్చాయి. మనకి పని ఎక్కువ చేసుకున్న శ్రీకాకుళము, ప్రకాశం ఇలాంటి జిల్లాలో ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట ఇంత పని చేయాలని ఇప్పుడు నిర్దేశించబడుతుంది బడ్జెట్. ఇంతకు ముందు కన్నా కూడా కేంద్రం నిధుల్ని ముందుగానే కేటాయించడం జరిగింది. దాని ద్వారా ఇంత పని చేయాలి అనేది మన మీద కూడా చేయనటువంటి ప్రాంతాల్లో కూడా ఒక మ్యాండేట్ పెట్టుకునే విధంగా తీసుకొని రావడం జరిగింది. దీనికి ఒకసారి తీసుకుంటే ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఈ పనులన్నిటి కూడా గ్రామ సభ ద్వారా తీర్మానాలు తీసుకోవడం జరిగింది. మీ అందరూ గుర్తున్న పోయిన సంవత్సరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి 13,000 పైచీలకు గ్రామ సభలు ఒకే రోజు పెట్టారు. ఈ గ్రామ సభలో ఆ గ్రామానికి కావాల్సిన పనులు మొత్తం తీర్మానాలు చేశాం. ఒక్కొక్క ఊర్లో కూడా దాదాపుగా 10, 20, 30 పనులని గుర్తించి ముందుగానే మనల్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఈ గ్రామ సభల తీర్మానాన్ని ద్వారా భవిష్యత్తులో చేసే పనులు నిర్దేశించినట్టుగా ఏదైతే ఆ రోజు ముందు చూపుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే రోజున ఈ గ్రామ సభలు పెట్టి ఒక రికార్డు సృష్టించారు. ఈ కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఈ చట్టాన్ని స్వాగతించి మేము ఈ చట్టానికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. పేదలకు ఇచ్చేటువంటి అన్న క్యాంటీన్ కూడా మూసేస్తే నేను తెరిపించేది సింగరాయకొండలో పెట్టాను. సింగరాయకొండ పోయింటే కందుకూరు రోడ్లో అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి టిఫిన్, 2 రూపాయలకి భోజనం కూడా పెడుతున్నాం. ఒంగోలు, కందుకూరు అయితే రాత్రిపూట భోజనాలు కూడా ఉన్నాయి. ఇలాగా ప్రతిదీ కూడా మనం చెప్పినవన్నీ చేసుకుంటా పోతున్నాం. కొత్తగా వచ్చిన పథకాలను అంచిపుచ్చుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతోటి వీలైనంత ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మనం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం తీసుకెళ్తూ ఈరోజు నుంచి కొత్త పథకం కింద మీ అందరికీ కూడా 125 రోజులు ఉపాధిని కల్పించేదానికి ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఈరోజు తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి అమలవుతుంది. కొంతమంది పోయినసారి చేసిన పనులకి సిమెంట్ రోడ్లు కావచ్చు, మట్టి పనులు కావచ్చు, గ్రావెల్ కావచ్చు బిల్లులు రావాలనుకుంటారు. అందరికీ ఆ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం నిధులిస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మీరు చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. నిన్న దాకా చేసాం మట్టి పని, ఈ రోజు స్కీమ్ మారింది కదా, మా మాస్టర్ వస్తారా రాదా కొంతమంది గారు రాసుకోవాలంటే అలాంటిది ఏమీ లేదు. ఇది పేరు మార్చాము, మీకు రావాల్సినటువంటి వేతనం పెంచాము, అదేవిధంగా రోజులు పెంచాము. అంతేగాని మీకు రావాల్సిన డబ్బుల విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి అభద్రత అవసరం లేదు. మీరందరూ కూడా ఉండాలని, మెరుగైన అభివృద్ధికి ఈ చక్కగా ఉపయోగపెట్టుకోవాలని మనం కోరుకుంటూ ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భూముల విషయంలో గర్భకండ్రికలు అనేవి ఉన్నాయి. చాలా మందికి ఆన్లైన్ కాలేదు. ముఖ్యమంత్రి గారు దానికి అనుమతి ఇచ్చారు. ఆ ఫైలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. తొందరలోనే గర్భకండ్రికలకి క్లియరెన్స్ ఇస్తారు. చొక్కల భూములు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి రెండే కాదు, ఇంకొంచెం భూములు పెండింగ్లో ఉన్నాయి. వేరే క్లాస్ వాటికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు రైతులకు భూములు కొన్న సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం కంకణబద్దులై ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.